బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తుంది. సినిమాను తలపించే ట్విస్టులు మనకు తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. ఇక రియల్ హీరో అయినటువంటి విజయ్ రియల్ హీరో అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేందుకు అక్కడటువంటి పార్టీల మద్దతు కోరుతున్నారు. మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి కొన్ని పార్టీలు వెనకడుగు వేస్తున్నాయని ఒక చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం సినిమాను తలపించే ట్విస్టులు తమిళనాడు ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. తమిళనాడులో అధికారాన్ని చేపట్టేందుకు ప్రధానంగా అక్కడటువంటి టీవీకే అధ్యక్షుడు సినీ నటుడు విజయ్ విశ్వ ప్రయత్నాలు చేసిన ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు అన్ని అడ్డంకులు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే గవర్నర్ని 3 సార్లు కలిశారు. 3 సార్లలో 2 సార్లు కూడా గవర్నర్ కన్విన్స్ కానటువంటి పరిస్థితి. బట్ 3వసారి మద్దతు తెలిపినటువంటి పార్టీల నుంచి ఇక గవర్నర్కి లేఖలు చేరలేనటువంటి కొత్త సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సింది. కానీ ఆయన ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. సో రైట్ నౌ ఒకసారి విజయ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. అసలు తమిళనాడు ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. సో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విజయ్ తప్పటడుగులు వేశారని ఒక చర్చ జరుగుతుంది. మైనార్టీ అంటే 108 స్థానాలు ఉన్నటువంటి విజయ్ సర్కారును ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? అనవసరంగా మరి మద్దతు ప్రయత్నాలు చేశాడంటూ కూడా కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. గవర్నర్ వద్దకు తొలిసారి కాంగ్రెస్ 5 స్థానాల్లో మద్దతు ఇచ్చినట్టుగా వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో పూర్తి స్థాయి 118 మద్దతు చూపిస్తే కానీ గవర్నరు గ్రీన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతు కోరి విజయ్ ఇబ్బందులు పడ్డాడని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ డిఎంకే మధ్య అక్కడ వివాదం రాజుకుంది. కూటమి ధర్మాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదంటూ స్టాలిన్ అదేవిధంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఫైర్ అవుతున్నారు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి డిఎంకే నేతలు కాంగ్రెస్ నేతలపైన దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి. సో మీతో మేము ఇండియా కూటమిలో ఉండము, మీకు మాకు సంబంధం లేదు. సో ఇప్పటికే స్పీకర్కి సైతం లేఖ రాశారు. లోక్సభలో ఇక డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీల స్థానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మేము కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కూర్చోలేమంటూ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పినటువంటి పరిస్థితి. సో విజయ్ ఎక్కడ తప్పు చేశాడు, విజయ్ ఎక్కడ తప్పటడుగులు వేశారు, విజయ్ వ్యూహం ఫెయిల్ అయిందా అనేటువంటి ప్రశ్నలు ఒక్క ప్రశ్న కాదు, మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ విజయ్ అభిమానులు తలెత్తు ఉన్నాయి. ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం నిపుణులు సైతం విజయ్ చివరి వరకు మంచి వ్యూహాత్మకంగా మరి తమిళనాడు ఎన్నికల బరిలో దిగాడు. అనుకోకుండా ఎవరు ఊహించని రీతిలో మెజారిటీ ఆఫ్ స్థానాల్లో 108 స్థానాల్లో ఇక ఆయన మరి సీట్లను సొంతం చేసుకున్నాడు. కానీ చివరి సినిమా ఎండింగ్లో ఏ విధంగా అయితే ట్విస్ట్ ఉంటుందో అలాగే విజయ్ సినిమా కొలిక్కొచ్చింది. విజయ్ ముఖ్యమంత్రి పదవిని అంటే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాడా లేదా, ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటాడా లేదా. సో ఇట్లా రియల్ హీరో కాస్త రియల్ హీరో అవ్వాలంటే ఈ ఎండింగ్ ట్విస్ట్ ఎట్లా ఉండబోతుంది. సో ఏ పార్టీలు మద్దతు తెలపబోతున్నాయి, మద్దతు తెలిపినట్టే తెలిపి ఎందుకు మళ్ళీ ఉపసంహరించుకుంటున్నాయి. సో ఇటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకసారి ఆ తమిళనాడుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కనుక మనం చూస్తే తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ పర్యాకాష్ఠకు చేరింది. రేపు ముఖ్యమంత్రిగా అంటే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి విజయ్ కొంత బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. సో ఏదైతే లోక్ భవన్ నుంచి మరి పూర్తి స్థాయి సమాచారం వస్తోంది బ్రేక్ వేసినట్టుగా. సో తమిళనాడు రాజకీయాల్లో ఈ ఉత్కంఠ పరాకాష్ఠకు రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ ఊహించినప్పటికీ బట్ బ్రేక్ పడ్డట్టుగా తెలుస్తుంది. తాత్కాలికంగా సాంకేతిక కారణాలు, మద్దతు, లేఖల సేకరణలో తలెత్తిన లోపాల వల్లే ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడ్డట్టుగా స్పష్టమవుతుంది. దీంతో ఒక్కసారిగా తమిళనాట రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుత పరిణామాల తర్వాత విజయ్ బలం 116 వద్దే ఆగిపోయినట్టు తెలుస్తోంది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నుంచి మాత్రమే మద్దతు లేఖలు గవర్నర్కు అందాయి. కీలకమైనటువంటి వీసీకే, ఐఎంయూలు పార్టీల నుంచి మద్దతు లేఖలు గవర్నర్ కార్యాలయానికి అందకపోవడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. స్పష్టమైన మెజార్టీ 118 నిరూపించే లేఖలు అందే వరకు ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదంటూ గవర్నరు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ బలం 116 దగ్గర నిలిచిపోవడంతో ఆ ఒక్క అడుగు మెజార్టీ కోసం టీవీకే నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మద్దతు ఇస్తామన్న పార్టీలు లేఖలు ఎందుకు పంపలేదు, దీని వెనుక ఏదైనా రాజకీయం ఉందా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. అయితే సాంకేతిక కారణాల వల్ల మద్దతు లేఖలు అందడంలో జాప్యం జరిగింది. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం ఉండదు
అనేది క్లారిటీ తెలుస్తుంది. అయితే తదుపరి షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని లోక్ భవన్ వర్గాలు ఒక ప్రకటనలు తెలిపాయి. సో రేపు అంటే ఇవాళ తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సంబరాలకు సిద్ధమైనటువంటి విజయ్ అభిమానులకు ఈ వార్త చేదు నిజంగా మారింది. మరోవైపు ప్రతిపక్షాల పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఆ ఒక్క ఎమ్మెల్యే మద్దతు విజయ్కి దక్కుతుందా లేక తమిళనాడులో మళ్ళీ రాజకీయ అనిశ్చిత మొదలవుతుందా అన్నది ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ విజయ్కి వరుసగా షాకుల మీద షాకులు జరుగుతూ ఉన్నాయి. సో విజయ్ విషయంలో చాలా వార్తా కథనాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు గంటకో పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ చాలా కష్టపడుతున్న నేపథ్యంలో ఫోర్జరీ జరిగిందని టీవీకేపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. తమ ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చినట్లు టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్కు ఇచ్చిందని ఏఎంఎంకే చీఫ్ దినాకరన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తమిళనాడు గవర్నర్కు ఒరిజినల్ కాపీ చూపించమన్న ఆయన టీవీకేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో టీవీకే కూడా కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే కామరాజు మద్దతు లేఖపై సైన్ చేస్తున్న వీడియో రిలీజ్ చేసింది. తొలుత దీన్ని దినాకరన్ ఆమోదించారని, కానీ అంతలోనే ఆయన యూటర్న్ తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఛాన్స్ ఇవ్వాలని దినాకర్ లేఖలో కూడా రాశారు. దీంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరొక మలుపు తిరుగుతుంది. అసలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఏం జరగబోతుంది, తమిళనాడుకు సంబంధించి మరి అసలు ఏ పరిణామం చోటు చేసుకోబోతుంది, అక్కడటువంటి విజయ్ అభిమానుల్లో కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అంటే విజయ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, విజయ్ నిజంగా అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేటువంటి అవకాశం ఇద్దామనుకుంటున్నారా లేదా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో మొత్తం మీద విజయ్కి సంబంధించి మరి ఎవరైతే ఫిర్యాదు చేయాలనుకున్నారు, సో తమిళనాడుకు సంబంధించి సినిమాను తలపిస్తున్న ఈ యొక్క ఇష్యూకి సంబంధించి మక్కల్ మునెట్రా కలంగం ఎమ్మెల్యే మన్గారుడి కామరాజ్కు సంబంధించిన సంచలన వీడియోను టీవీకే పార్టీ తాజాగా విడుదల చేయడంతో కొంత ఈ చర్చకు పులి స్టాప్ పడ్డట్టు తెలుస్తుంది. సో తమిళనాడు రాజకీయాల్ని ఓ సస్పెన్షన్ సినిమాను తలపిస్తున్నాయి. మక్కల్ మునెట్రా కలంగం ఎమ్మెల్యే మన్నార్గుడి కామరాజ్కి సంబంధించిన ఓ సంచలన వీడియోను టీవీకే పార్టీ తాజాగా విడుదల చేసింది. విజయ్ సీఎం కావడానికి కామరాజు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ లేఖపై సంతకం పెట్టిన ఘటన సంబంధించిన వీడియోను విడుదల చేశారు. బట్ ఆయన ఎందుకు మళ్ళీ మాట మార్చారు, ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని ఇక్కడ చూపిస్తున్నారు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ కేవలం తమిళనాడు ప్రజలే కాదు, యావత్తు దేశ ప్రజలంతా కూడా తమిళనాడు వైపే చూస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా, అసెంబ్లీలో మరి నిజంగా ఆయన పార్టీ నిజంగా మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి అక్కడ ఎవరైతే స్టాలిన్కి సంబంధించిన డిఎంకేని ప్రతిపక్షంలో హోదాలో కూర్చోబెట్టి అధికార హోదాలో వీళ్ళు అసెంబ్లీకి వెళ్తారా అనేటువంటి ఒక ప్రశ్న అయితే కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ విషయంలో మరి విజయ్ తప్పు చేశాడు, 5 మందినే కాకుండా సో కూటమిలో భాగమైనటువంటి డిఎంకే పూర్తి మద్దతును తీసుకుంటే బాగుంటుండే. కేవలం 5 మంది మద్దతును తీసుకొని విజయ్ తప్పటడుగులు వేశారు, తప్పు చేశారు, అందుకే ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయని ఒక చర్చ జరుగుతున్న వేళ సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వేణుస్వామి ఒక రకమైనటువంటి ఒక ట్వీట్ చేశారు, కామెంట్ చేశారు. సో త్రిష విజయ్తో ఉండడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి పదవిని ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోలేకపోతున్నాడు. ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆయన కుర్చీలో కూర్చున్న 6 నెలలో సంవత్సరమో తప్ప పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా విజయ్ ఉండడు. ఎందుకంటే కేవలం అది జాతకరీత్యా త్రిష ఆయనతో ఉండడమే మరి ఈ రకమైనటువంటి నష్టం జరుగుతుంది విజయ్కి అని మరి ఇప్పుడే తాజాగా వేణుస్వామి ఒక ట్వీట్ చేసిండు. సో వేణుస్వామి అందరికి తెలిసిన వ్యక్తే, గతంలో సినీ ప్రముఖుల జాతకాలు చెప్పి 2 పెళ్లిళ్ళు చేసుకుంటారని, విడాకులు తీసుకుంటారని ఇలా కాంట్రవర్సీ అయినటువంటి వ్యక్తి వేణుస్వామి. సో అటువంటి వేణుస్వామి సైతం తమిళ రాజకీయాల మీద మరి విజయ్ ముఖ్యమంత్రి పీఠ మీద కామెంట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. చూద్దాం విజయ్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, ఎప్పుడు పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ 118 మంది మరి మద్దతును కూడబెట్టుకోబోతున్నారు, ఏం జరగబోతుంది తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు. సో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నటువంటి ఈ తమిళనాడు పొలిటికల్ సినిమా మరి ఎండింగ్లో ఏం జరగబోతుంది, విజయ్ నిజంగా ఈ రియల్ లైఫ్లో హీరో కాబోతున్నాడు అనేది.